దేవుని పరిశుద్ధ నామముని స్తోత్రాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదుని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా. దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకి దావీదును రెండవ రాజుగా, మరి సౌలు తర్వాత అతనిని రాజుగా నియమించారు. సౌలును తన రాజరికం నుంచి తీసివేసి మరి ఆ రాజరికాన్ని దావీదుకి అప్పచెప్పారు. అయితే అసలు దావీదుకి దేవుడు ఎందుకు దావీదుకి అప్పచెప్పాడు, దావీదునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదులో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు దావీదులో కనిపిస్తాయి. దావీదుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా ఉంది. దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయా అనువాని కుమారుడు. యెష్షయాకి 80 కుమారులు ఉండిరి. యోధా బెత్లెహేములో యెష్షయి అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయనకి 80 కుమారులు. ఆ 80లో కూడా ఈ 8వ వాడు చివరి వాడైనటువంటి వ్యక్తి దావీదు. దావీదు చిన్నవాడు కావటం వల్ల దావీదుని తన యొక్క మందను కాయటానికి యెష్షయి మరి దావీదుకి గొర్రెల కాపరిగా ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నప్పుడు అడవులంట మరి దావీదు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. తన తండ్రి మందను దావీదు కాసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా చూడండి, అప్పటికి సౌలు ఇశ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టైంలో దావీదు ఒక గొర్రెల కాపరిగా బెత్లెహేములో మరి ఉన్నట్లుగా చూస్తాం. దావీదు అన్నగారులు మరి సౌలు రాజు దగ్గర మరి యుద్ధ సైన్యంలో మరి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ప్రియులారా గమనించండి, సౌలు యొక్క పతనము, సౌలు యొక్క అవిధేయతల వల్ల దేవుడు సౌలు యొక్క రాజరికాన్ని తీసివేసి మరి అది నేను కోరుకున్నటువంటి మరొక వ్యక్తికి దావీదుకి నేను అప్పచెప్తానని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 13-14లో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని అన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సౌలుకి చెప్పబడుతున్నటువంటి మాట, సౌలుకి దేవుని యొక్క వాక్కు చెబుతూ ఉంది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని అన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. సౌలుకి అప్పచెప్పాడు దేవుడు. కానీ ఆ సౌలు ఆ యొక్క దేవుడు అప్పచెప్పినటువంటి ఆ యొక్క ఘనతను లేదా ఆ యొక్క రాజరికాన్ని సౌలు కాపాడుకోలేకపోయాడు. అలా కాపాడుకోలేకపోయినందుకు దేవుడు ఏం చేస్తాడంటే సౌలు యొక్క రాజరికాన్ని తీసేసి వేరొక వ్యక్తికి నేను అప్పగించేస్తున్నానని చెప్పి మరి దావీదును గూర్చి సౌలుకి తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సమూయేలు ప్రవక్తతో దేవుడు చెబుతాడు, ఇదిగో బెత్లెహేముకు వెళ్ళి నేను ఒక వ్యక్తిని నీకు తెలియచేస్తాను, ఆ వ్యక్తికి నీకు తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి అభిషేకించు అని చెప్పినప్పుడు సమూయేలు మరి సౌలుకి జడిసి అయ్యా నన్ను ఏమైనా చేస్తారేమో అన్నప్పుడు దేవుడు చెప్తాడు, ఒక బలి అర్పణకి వారిని ఆహ్వానించి బలి అర్పించి అక్కడికి రమ్మని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళకి తెలియచేయని చెప్పి యెష్షయి యొక్క కుటుంబాన్ని అతని కుమారుని ఆహ్వానించమని చెప్పి మరి చెప్తారు. అలా ఆహ్వానించమని చెప్పినప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని తైలముతో నింపుకొని మరి యెష్షయిని పిలిపించినప్పుడు అతని కుమారులు వస్తారు ఒకరి తర్వాత ఒకరు. మనం ఆ మాటను చూస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయంలో ఇలా ఉన్నది చూడండి. ఏమనుందంటే, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించెదను. సమూయేలు
సమూయేలు అంటున్నాడు ఆ మాటకి, నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలుకు వెనబడిన యెడల అతడు నన్ను చంపుననగా యెహోవా, నీ ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితివని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకింపవలనని చెప్పగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేముకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానం వచ్చుచున్నావా అని అడగగా అతడు, సమాధానంగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజంగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. మొట్టమొదటిగా యొక్క యెష్షయి అయినటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఎలియాబు వచ్చాడు దైవజనుడి దగ్గరికి. ఎలియాబు దగ్గరికి వచ్చేసరికి ఎలియాబుని చూచిన వెంటనే సమూయేలు అంటాడు, యెహోవా నిజంగా కోరుకున్నవాడు ఇతడేనేమో అనే వ్యక్తి ఇంకా చూసినప్పుడు దేవుని ఆత్మ చెబుతుంది, లేదు లేదు, నువ్వు పై రూపాన్ని శరీర ద్రౌఢ్యాన్ని చూడొద్దు అని చెప్పినప్పుడు సరే ఎలియాబు వెళ్ళిపోయాడు. ఎలియాబు తర్వాత మరొక కుమారుడు వస్తాడు, అతని పేరు మనం చూస్తూ ఉన్నప్పుడు అభినదాబు వస్తాడు. అభినదాబుని కూడా దేవుడు ఒప్పుకోరు. అలా ఏడుగురు కోరుకురు కూడా ఒకరి తర్వాత ఒకరు యెష్షయి తన కుమారుల్ని సమూయేలు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సమూయేలుతో చెప్తే ఇతడు కాదు అని ఏడుగురు అయిపోయిన తర్వాత సమూయేలు యెష్షయి అని అడుగుతాడు. యెష్షయి అని ఇక్కడ ఇలా అడుగుతూ ఉన్నాడు చూడండి. ఇక్కడ 16వ అధ్యాయంలోనే ఆ 10వ వచనం కాడి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు యెష్షయి తనకు 7 కుమారులను సమూయేలు ఎదుటకి పిలవగా సమూయేలు, వీరిని కోరుకొనలేదని చెప్పి యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయి అని అడగగా అతడు చెబుతున్నాడు, దేవుడు ఈ 7గురిలో ఎవరిని కోరుకోవట్లేదు, ఇంకా నీకు ఎవరైనా కొడుకులు మిగిలి ఉన్నారా అని అడిగినప్పుడు యెష్షయి తన చిన్న కుమారుడు చివరి కుమారుడైనటువంటి దావీదుని గురించి ఏ విధంగా ప్రస్తావించి చెబుతూ ఉన్నారో చూడండి. అసలు ఇక్కడ చూడండి, మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. ఉన్నాడయ్యా, ఉంటాకున్నాడు, చివరివాడు చిన్నవాడు, వాడు కడసారి వాడు ఉన్నాడు, వాడు ఎక్కడ లేడు, వాడు ఎక్కడ అడవులు అంటే గొర్రెలు కాస్తూ ఉన్నాడు, మందను కాస్తూ ఉన్నాడు అంటే తండ్రి యొక్క లెక్కల్లో లేడు. ఇంటిలో సరైనటువంటి గుర్తింపు కనిపించట్లేదు దావీదికి. దావీదుని ఒక చిన్న చూపు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఎన్నిక లేనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెబుతుంది, ఎన్నిక లేనటువంటి వారిని బలమైనటువంటి జనముగా దేవుడు చేస్తాడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదుని గురించి చేసినటువంటి పరిచయము చాలా ఇదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలిపించు, అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందుమని యెష్షయితో చెప్పగా అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడనై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, ఎప్పుడైతే దావీదు లోపలికి వచ్చాడో సమూయేలు దగ్గరికి దేవుని ఆత్మ చెబుతోంది, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్తాను. అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడంటే తన తైలపు కొమ్ము తీసుకుని వాని తల మీద పోసి దానిని ఆ యొక్క తైలమును అతని తల మీద పోసి ఆ యొక్క దావీదుని ఆ సమూయేలు రాజుగా అభిషేకం చేసినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే సమూయేలు దావీదు మీదకి ఆ తైలమును పోసారో అప్పుడే దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇది అయిపోయిన తర్వాత సమూయేలు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అప్పటికే సౌలు రాజరికం అనేది జరుగుతూనే ఉంది, రాజుగానే ఉన్నాడు. ఇక తీసేసే టైంలో తదుపరి రాజుగా దావీదుని రెడీ చేసేటటువంటి ఆ కార్యక్రమాలు ఒక ప్రక్క నుంచి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు తన ప్రవక్త ద్వారా. అప్పటికి రాజరికం అనేది ఇంకా పోలేదు. అయితే సౌలుకి దురాత్మ పట్టింది. దేవుని యొక్క ఆత్మ దేవుని నుండి సౌలు దగ్గర నుండి దేవుని యొక్క ఆత్మ తొలగిపోయి వేరొక ఆత్మ దురాత్మ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యం, అక్కడ ఉన్నటువంటి వారు చెబుతారు, అయ్యా మహారాజా,
మీలో దేవుని నుండి వస్తున్నటువంటి దురాత్మ తొలగిపోయేటట్లుగా ఒక చిన్న పడుచువాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. మరి సితారా చాలా చమత్కారంగా వాయించగలడు. ఆ సంగీతానికి దురాత్మ అనేది తొలగిపోతుంది. మీరు సెలవిస్తే మేము తీసుకుని వస్తామంటే సరే వెళ్ళి తీసుకురండి అని అన్నప్పుడు మరి వీళ్ళు దావీదు దగ్గరికి బెత్లెహేము గ్రామానికి చెందినటువంటి యెష్షయి ఇంటికి వీళ్ళు అతని కుమారుడైనటువంటి దావీదును ఇదిగో సౌలు మహారాజు తీసుకురమ్మన్నారని చెప్పి కౌరు పెట్టి మరి పిలుచుకున్నప్పుడు మరి రాజు మర్యాదకు తగినట్టుగా కొన్ని వస్తువులను తీసుకొని మరి దావీదు మరి రాజు దగ్గరికి వస్తారు. అలా వచ్చినప్పుడు సౌలు దావీదును చూసిన వెంటనే సౌలుకి అతని పట్ల మంచి అభిప్రాయం, ఒక మంచి మనసు అనేది కలుగుతుంది. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయవాడాయను. సౌలు ఆయుధాలు మోసేటటువంటి ఒక ఉద్యోగాన్ని అక్కడ దేవుడు దావీదికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడైనా ఏదో ఒక టైంలో సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా మరి దావీదు మరి సితారా చమత్కారంగా వాయించేటప్పుడు ఆ దురాత్మతని విడిచి వెళ్ళిపోయేటటువంటి ఆ పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. ఇక 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీదకి దండెత్తుకుని వచ్చి మరి గొలియాతుని వాళ్ళు నిలబెట్టుకుని సూర్యుడైనటువంటి ఒక వ్యక్తిని నిలబెట్టి మరి ఇశ్రాయేలులకి సవాల్ చేస్తారు. 40 రోజులు రండి, మీలో ఒక్కడైనా వస్తాడా రండి అని చెప్పి మరి సవాల్ చేస్తారు. అలాంటి టైంలో దావీదు అక్కడికి వాళ్ళ అన్నగారుల దగ్గరికి తండ్రి యొక్క ఆదేశం ప్రకారము కొన్ని మరి ఆహార పదార్థాలను తీసుకుని యుద్ధ భూమికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయన సమాచారాన్ని తెలుసుకొని ఇశ్రాయేలుల దేవుడని యెహోవాను దూషించుటకి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు నేను చంపుతా అని చెప్పి మరి ముందుకు వెళ్తాడు. కానీ అప్పటికే దావీదు చాలా చిన్నవాడుగా ఉంటాడు. అయితే దేవుని యొక్క ఆత్మ దావీదు మీద ఉండబట్టి ఆయనకున్నటువంటి భక్తిని బట్టి నా దేవుని ప్రజలని మమ్మల్ని దూషించడానికి వీడెంతటి వాడని చెప్పి మరి వెళ్ళిపోతాడు. రాజుతో మాట్లాడతారు. సరే అని చెప్పి మరి పంపిస్తున్నప్పుడు ప్రియులారా చూడండి, ఆ ఒడిశెలలో ఆ యొక్క రాయి పెట్టి గిర్ర తిప్పి మరి కొట్టినప్పుడు అది గొలియాతు యొక్క నుదుటికి తగిలి బోర్ల పడి చనిపోయినట్లుగా మనము చూస్తాం. అలా ఎప్పుడైతే పడిపోయాడో వెంటనే దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళి అతని ఒడిలో ఉన్నటువంటి కత్తిని తీసి అతని తలను ఛేదించి ఆ తలను పట్టుకుని పరుగెత్తుకుని వచ్చేస్తాడు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ఇక సౌలు దావీదును చూసి భయపడిపోతాడు. అయ్యబాబోయ్, ఎవరు అసలు ఈ పిల్లవాడు, ఎవరు తాలూకా ఏంటని చెప్పి అక్కడ ఉన్నటువంటి అబ్నేర్ అనేటువంటి ఒక వ్యక్తిని అడిగినప్పుడు అయ్యా మాకు తెలియదు అన్నప్పుడు తర్వాత కనుక్కుని ఇలా యెష్షయి బెత్లెహేముకు చెందినటువంటి యెష్షయి యొక్క కుమారుడు అంటే అయ్యా పలానానని చెప్పి మరి తెలిసినప్పుడు దావీదును అక్కడే ఇక్కడ చూడండి 17వ అధ్యాయంలో 35వ వచనంలో ఇలా ఉంది. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడగగా, రాజా నీ ప్రాణము తోడు నాకు తెలియదేనని. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకునమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతనిని పిలుచుకుని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరికి తీసుకుని వచ్చాను. సౌలు అతనిని చూసి, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెష్షయి అనే నీ యొక్క దాసుని కుమారుడని ప్రత్యుత్తరము ఇచ్చాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయాను. సౌలుని దావీదు మరి ఇరువురు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. ఈ యోనాతాను యొక్క మనస్సుని దావీదు యొక్క మనస్సు బాగా కలిసిపోయాయంట. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ యొక్క యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ కూడా మంచి కమ్యూనికేషన్ అనేది ఏర్పడి వీళ్ళు ప్రాణ స్నేహితులుగా అయిపోతారు. ఒకరినొకరు చాలా అమితమైనటువంటి ప్రేమానురాగాలతో ఉంటారు. ఎంత ప్రేమ కలిగి ఉంటారంటే మనం ముందు చూస్తూ ఉన్నప్పుడు దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి ఇశ్రాయేలీయుల తరపున మరి ఫిలిష్తీయుల మీదకి దండెత్తి అనేక మంది వధిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు, జయిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ప్రజల్లో అయినటువంటి ఇశ్రాయేలీయులు ఏమంటారంటే దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అంటారు. అలా ఎప్పుడైతే దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అన్నారో వెంటనే సౌలులో మరి దావీదు పట్ల విషపు చూపు నిలిపినట్లుగా మనం చూస్తాం. దావీదుని ఏమైనా సరే చంపాలనుకుంటాడు. ఇక దావీదు ఉండటానికి వీల్లేదని దావీదుని చంపేటటువంటి ప్రయత్నంతో ఆ ఆలోచనలతో
ఆ ప్రణాళికలతో సౌలు బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా చాటున మరి యోనాతాను దావీదుకి షేర్ చేస్తూ ఉండేవాడు, తెలియచేస్తూ ఉండేవాడు. ఇదిగో నా తండ్రి నీ విషయంలో ఎలా ప్లాన్ చేస్తూ ఉన్నాడు, ఎలా నిన్ను ఎలా చేయబోతా ఉన్నాడు అని చెప్పి అనేకమైనటువంటి మరి ప్రతి సమాచారాన్ని కూడా సౌలు గురించి దావీదుకి మరి యోనాతానే ఇచ్చేవాడు. ఒకసారి సౌలుకి మరల దురాత్మ పట్టినప్పుడు ఈ దావీదు చమత్కారంగా ఆ యొక్క మరి వీణాన్ని లేదంటే ఇక సంగీతాన్ని వాయిస్తూ ఉన్నప్పుడు వెంటనే సౌలు ఆ యొక్క బల్లెము తీసుకుని దావీదు మీదకి విసురుతారు. కానీ దావీదు దాని నుంచి తప్పించుకుంటాడు. అప్పటికి సౌలుకి అర్థం కాలేదు దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టేసి దావీదులోకి వచ్చింది అనేటువంటి ఆ విషయాన్ని అప్పటిదాకా సౌలు గ్రహించలేదు. ఆ తర్వాత సౌలుకి అర్థమవుతుంది. ఇంకా ఉంటుంది. ముందుకు వెళ్తే దావీదుకే సౌలు జడిసినట్లుగా భయపడినటువంటి పరిస్థితులు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇలా దావీదుని దేవుడు ఇశ్రాయేలులకి రాజుగా మరి నియమించడానికి కోరుకున్న తర్వాత మరి సుమారు ఒక 10 సంవత్సరాలు ఎలాంటి పాటలు ఎన్నో పడి చివరికి సౌలు మరణం తర్వాత ఇశ్రాయేలులకి మరి రాజుగా దావీదు మరి నియమించబడతాడు. అయితే దావీదునే దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఆ దావీదులో మనం చూడవచ్చు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో ఇలా ఉంది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు స్వయంగా దావీదుని గూర్చి. దావీదుని దేవుడు రాజుగా కోరుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన మంచి లక్షణాలు, మంచి భక్తి ఆ దావీదులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనములో దేవునికి ఇష్టానుసరుడైనటువంటి మనుషుడిగా దావీదు ఉన్నాడు. దేవునికి ఇష్టానుసరుడైనటువంటి మనిషిగా ఉన్నాడు. ఇక రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశములను నెరవేర్చినటువంటి వాడిగా దావీదు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తున్నప్పుడు దేవుడిచే సాక్ష్యం పొందాడు. దేవుడే చెప్తున్నాడు స్వయంగా. దావీదు గురించి వీళ్ళు చెప్పడం కాదు, దేవుడే చెబుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎవరైనా సరే మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం, దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని, దేవుని ద్వారా ఒక మంచి మరి గుడ్ విల్ అనేది ఉండాలి. యోబు గురించి కూడా చెబుతాడు, అతడు నా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని. దేవుడు యోబు గురించి అక్కడ సాతానికి సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు దావీదుని గురించి అమూల్యమైనటువంటి విషయాలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసరైనటువంటి మనిషిగా ఉన్నాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా ఉన్నాడు, దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి వాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 78:70లో ఇలా రాయబడి ఉంది. నా దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్ల నుండి అతనిని పిలిపించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిచాను. దేవునిచే కోరుకొనబడ్డాడు. ఆయన వీళ్ళ ప్రజలు కోరుకోలేదు దావీదును మాకు రాజుగా పెట్టమని. దేవుడే కోరుకున్నాడు అతని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండాలని. దేవుని చేత పిలువబడ్డాడు, దేవుడే పిలుచుకున్నాడు తన రాజ్యానికి, రాజ్య పరిపాలన చేయడానికి. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 78:71లో ఇలా ఉంది. చూడండి ఏమని ఉందంటే, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యం ఇశ్రాయేలులను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. దేవుని ప్రజలను పాలించడానికి దేవుడే మరి అతనిని దావీదుని రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 78:72లో ఎలా ఉంది, ఏమనుందంటే, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుని ప్రజలను యథార్థ హృదయముతో పాలించేటటువంటి వాడిగా ఉంటాడని చెప్పి దేవుడు దావీదుని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను తన కార్యములు యందు నేర్పరి అయి మరి నడిపించినటువంటి వ్యక్తిగా దావీదును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదులో ఉన్నటువంటి మరి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, దావీదు దినమునకు 7 మారులు స్తుతించేవాడని మనం కీర్తన గ్రంథము 119, 164 వచనంలో ఆ మాటను మనం చూస్తాం. 119, 164 వచనంలో ఇలా ఉంది.
నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు దినమునకు 7 మారులు 7 టైమ్స్ దేవునిని దావీదు స్తుతించేటటువంటి ఆ వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 55:17 కీర్తనలో ఎలా ఉంది, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మారులు దేవుని స్తుతించేవాడు, ముమ్మారులు దేవుని ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే 11వ అంత మాత్రమే కాదు, ఎలా ఉంది, ఉదయమున కంఠస్వరము దేవునికి వినిపించేటటువంటి వాడు. ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ తన కంఠస్వరాన్ని, తన కంఠ ధ్వనిని మరి దావీదు దేవునికి వినిపించేటటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. దినమునకు 3 సార్లు ఆయన మరి ధ్యానం చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శత్రువులకు కూడా ఉపకారం చేసేటటువంటి వ్యక్తి. సౌలు విషయంలో సౌలు తనను చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌలుని చంపేటటువంటి గొలియాతుని చంపినటువంటి దావీదికి సౌలుని చంపాలనుకుంటే ఎంత, కానీ దావీదు యొక్క భక్తి ఏంటి తెలుసా, సౌలుని దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి. సౌలుని నేను ఎలా చంపగలను అని చెప్పి పారిపోయాడే తప్ప సౌలుకి ఎదిరేలా. ఒకసారి ఒక గుహలో మరి సౌలు పడుకుని ఉండగా ఏకాంతంగా దొరికాడు. ఇక కత్తి పెట్టి ఒక పోటు పొడిస్తే అయిపోతుంది అక్కడతోటి. కానీ దావీదు ఏమాత్రం కూడా మరి చంపే ప్రయత్నం, ఎందుకంటే దేవుడే అభిషేకించుకున్నాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపుతుంది నాకు మహాపాపము అని చెప్పి ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తితో దావీదు. అందుకే చిన్న వస్త్రపు చెంగును కట్ చేస్తాడు. ఇదిగో నాకు అవకాశం వచ్చింది, అయినా సరే నిన్ను వదిలేశాడని సౌలుకి తెలియాలని ఆ వస్త్రపు చెంగు కట్ చేసినందుకు కూడా దావీదు బాధపడినట్లుగా మనం చూస్తాం. ఇలా ఎన్నో మంచి మంచి లక్షణాలు మరి దావీదులో మనం చూస్తాం. 2 సమూయేలు 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంది. 5వ అధ్యాయం 4వ వచనం, దావీదు 30 ఏండ్ల వాడై. మనం పైనుండి చదివితే, ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటబడిన వారము, రక్త సంబంధములము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు అయి ఉండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చున్నాడని చెప్పిరి. ఇక మనం 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ రాజు నద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలుల మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలను ఆరంభించి 40 సంవత్సరములు పాలన చేసిన. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలీ యోధా వారి మీద 33 సంవత్సరముల పరిపాలన చేశాను. ఇలా దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు రాజుగా. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో కూడా అనేకమైనటువంటి మంచి మంచి కార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు, మరి దేవునికి మహిమకరంగా దేవుని సంతోషపెట్టేటటువంటి ఆ కార్యక్రమాలు చేసినట్లుగా కూడా మనము చూడొచ్చు. దేవుని యొక్క మందిరాన్ని కట్టదలుచుకున్నాడు. మందసాన్ని మరి తన యొక్క మరి రాజ్యంలోకి తీసుకొస్తాడు. దేవునికి మందిరాన్ని కట్టాలనుకుంటాడు. ఇలా ఎన్నో మంచి మంచి శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలు కూడా దావీదు చేపట్టాడు. ఇలాంటి మంచి లక్షణాలు ఉండబట్టే దేవుడు దావీదుకి ఆ యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. తదనంతరం తన కుమారులు అనేక మంది మరి రాజులైనటువంటి వారికి, అంత మాత్రమే దావీదు వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి ఆ వంశం గుండానే మరి వచ్చినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు మహాభక్తుడు, గొప్ప వీరుడు, శూరుడైనటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజుల్లో మరి ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎక్కువగా యుద్ధాలు చేసి యుద్ధాల్లో విజయం చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదే. కాబట్టి అంత మాత్రమే కాదు, ఎక్కువ సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏకపరిపాలన మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దావీదు యొక్క రాజ్య పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆఖరికి బెత్లెహేము పురానికి దావీదు పట్టణం అన్నటువంటి పేరు నేటికి
మరి అది స్థిరపరచబడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదు ప్రతి సందర్భంలో కూడా దేవునిని స్తుతించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఆయన్నే నమ్మేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి సౌలు విషయంలో కూడా దావీదు మరి సౌలుని చంపకుండా అతని కుమారుడైనటువంటి యోనాతానును కూడా ప్రేమించాడు. ఆ తర్వాత మెఫీబోషెతు యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతు మనం చూస్తాం. దావీదు యొక్క స్నేహితుడైనటువంటి యోనాతానుకు ఒక కుమారుడు ఉంటాడు మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతు మరి వికలాంగుడిగా అంగవైకల్యంతో ఉన్నప్పటికీ దావీదు అతను కూడా ఎంతగానో చేరదీసి ఎంతగానో ప్రేమించి మరి ఆయన తనతో పాటు భోజన బల్ల మీద కూర్చునే యోగ్యతను కల్పించినట్లుగా అతని ఆస్తిని అతని ఐశ్వర్యాన్ని అతనికి అప్పచెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు కోరుకోవాలంటే మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టంగా మరి దేవుడే చెప్తాడు, అతడు నా హృదయానుసారుడు అంటూ ఉన్నాడు దావీదుని. మరి మనం అలాంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉన్నాడు. దావీదు లాంటి భక్తి, దావీదు లాంటి యథార్థత, నీతి మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తాడు. సౌలుకి దేవుడు ఇచ్చాడు ఆధిక్యత, కానీ కాపాడుకోలేకపోయాడు. మన జీవితంలో కూడా అంతే, మనం కాపాడుకోలేకపోతే దేవుడు మన నుండి తీసివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. అదే కాల సమయంలోనైనా దావీదుని గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి సింహాసనం ఎందుకు ఎక్కించావో, అతను ఉన్న శ్రేష్టమైన లక్షణాలు, అతనికి బుద్ధి, అతనికి మనస్సు ఏమిటో నీ లేఖనాల్లోంచి మేము చూస్తాం. వాక్యమైన నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి ప్రభువా. సౌలు లాంటి స్వభావం మాకు ఉండటానికి వీల్లేదు. దావీదు వలె భయభక్తులు కలిగి నీ కృపలో జీవించే యోగ్యత దయచేయమని సహాయం చేయండి. వాక్యమైన బిడ్డలందరినీ మీరు బలపరచండి. వారి గృహాల్లో, వారి కుటుంబాల్లోనైనా శాంతి, సమాధానము, నెమ్మది దయచేసి మీ కృపల వర్ధనలో చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.